ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి 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 255వ పేజీ 93వ కారిక ఆదిశాంతా హ్యనుత్పన్నాః ప్రకృత్యైవ సునిర్వృతాః సర్వే ధర్మా సమాభిన్నాః అజం సామ్యం విశారదం గౌడపాదాచార్యుల వారు బ్రహ్మసత్యం జగన్మిథ్య అని స్థాపన చేశారు. ఈ మాండూక్య కారికల ద్వారా ఈ ముగింపు భాగంలో మరల ఒకసారి ఆ మాండూక్యోపనిషత్తు సారాంశాన్ని మనకు అందించారు. ఇంతవరకు అందించి ఆ జ్ఞాని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తున్నారు. జ్ఞానికి ఉన్నటువంటి జ్ఞానం ఎంత గొప్పది అనే విషయాన్ని చెప్తున్నారు. ఈ 93వ శ్లోకంలో, క్రిందటి శ్లోకంలో 92వ శ్లోకంలో అమృతత్వాయ కల్పతే అని చెప్పారు. ఏ వ్యక్తి అయితే ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాడో తన యందు శాంతిని పొందుతాడు. ఎటువంటి అలజడి, మానసిక అలజడి, మానసిక బలహీనత, మానసికమైనటువంటి ఒక అరక్షణ, అభద్రత ఇవన్నీ ఏమీ ఉండవు అతనికి. ఆ ఆత్మజ్ఞానం అంతటి స్థిరమైన అచాంచల్యమైనటువంటి ఒక పరమానందాన్ని ఇస్తుంది అతనికి. అది బయటికి కనపడేది కాదు, ఎవరూ తెలుసుకోలేరు, ఆ వ్యక్తి మాత్రమే తెలుసుకోగలడు. అటువంటి వ్యక్తి మోక్షాన్ని పొందగలడు అని చెప్పారు. అమృతత్వాయ కల్పతే అంటే మోక్షానికి సమర్థుడవుతాడు. ఎప్పుడైతే ఈ రాగద్వేషాలన్నీ పోయి, కోపతాపాలన్నీ పోయి, ఈ సత్యం అనేది బ్రహ్మము నా స్వరూపం అని తెలుసుకొని, ఈ చూసే నామరూపాలన్నీ కూడా కనపడుతున్నాయే కానీ అవి సత్యం కాదని తెలుసుకున్న తర్వాత అతని యొక్క శాంతి ఎట్లా ఉంటుంది అంటే మానస సరోవరంలాగా ఉంటుందట. కాళిదాసు వర్ణిస్తాడు. మానస సరోవరం ఎట్లా ఉంటుందయ్యా అని అడిగారట ఎవరో. ఆయన వర్ణన చేస్తున్నారు మానస సరోవరాన్ని గురించి. చెప్పాలి అంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది మానస సరోవరం అని అడిగితే, మానస అంటే మనస్సు, ఇక్కడ మనస్సు అనే సరోవరం జ్ఞాని మనస్సు ఎలా ఉంటుందో అలా ఉంటుంది మానస సరోవరం అన్నట్ట. జ్ఞాని మనస్సు మానస సరోవరంలాగా ఉంటుందని చెప్పలే. మానస సరోవరం ఎలా ఉంటుంది అంటే ఒక జ్ఞాని మనస్సు ఎలా ఉంటుంది, ప్రశాంతంగా నిశ్చలంగా అలా ఉంటుందట మానస సరోవరం అని చెప్పాడు. కనుక ఇక్కడ కూడా గౌడపాదాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే ఈ 93వ కారికలో ఆత్మతత్వాన్ని నిరూపణ చేస్తున్నారు. అమృతత్వం అంటే పొందడం అంటే ఏదో పొందడం అని చెప్పి అనుకోవాకు. మళ్ళీ మోక్షం అనగానే పొందడం అనుకుంటారు కదా అందరు. ఏప్రిల్ 1 అప్పుడు వస్తుంది అంటే ఫూల్ అన్నమాట. ఎవరైనా మోక్షం వస్తుంది నాకు, నేను పొందుతాను అంటే అది సరికాదు. ఈ వ్యక్తి ఏం తెలుసుకుంటాడంటే నేను అమృత స్వరూపుణ్ణే అయి ఉన్నాను ఇంతకుముందు కూడా, ఇప్పుడు కూడా అమృత స్వరూపుణ్ణే, భవిష్యత్తులో కూడా నేను అమృత స్వరూపుణ్ణే అన్నాడు.
అమృతం అంటే ఏమిటి? మరణం లేనటువంటి స్వరూపం నాది, ఆత్మస్వరూపం అని తెలుసుకోవడం. మృతం అంటే మరణం, అమృతం అంటే మరణం లేదు, మరణం లేనటువంటి ఆత్మని నేను అని తెలుసుకోవడమే. అలా తెలుసుకోవడమే అమృతత్వాయ కల్పతే అన్నాడు. అమృతస్వరూపం నాది అని తెలుసుకుంటాడు అన్నాడు. అది చెప్పిన తర్వాత ఆదిశాంతాహ, ఎందుకని అది పొందడం కాదు అంటే, మొదటి నుంచి మన నిజస్వరూపం, జీవుడి నిజస్వరూపం ఆత్మస్వరూపమే కదా, అది కప్పబడి ఉన్నది. ఆత్మస్వరూపం కప్పబడి ఉన్నది. కారు రోడ్డు మీద వెళ్తుందా, సముద్రంలో వెళుతుందా? రోడ్డు మీద వెళుతుంది. షిప్ రోడ్డు మీద వెళుతుందా, సముద్రంలో వెళుతుందా? సముద్రంలో వెళుతుంది. ఏరోప్లేన్ ఎక్కడ వెళుతుంది? విమానం రోడ్డు మీద వెళ్ళలేదు, సముద్రంలోనూ వెళ్ళలేదు, ఆకాశంలో మాత్రమే వెళుతుంది. అంటే ఆ వాహనం అది ఎక్కడ ప్రయాణించగలదో అక్కడే ప్రయాణిస్తుంది. ఎంత ఖర్చు పెట్టి ఎంత బాగా తయారు చేసినా కూడా నేను రోడ్డు మీద వెళ్తానంటుంది ఆ విమానం, అనలేదు. కారు ఆకాశంలో వెళ్ళలేదు. అదేవిధంగా ఈ యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే మన మనస్సుని దానికి అర్హత పొందేట్టుగా చేయాలి. కారుకి రోడ్డు మీద వెళ్ళడానికి అర్హత ఉంది, ఓడకి నీళ్లల్లో వెళ్ళడానికి అర్హత ఉంది, విమానం ఆకాశంలో వెళ్ళడానికి అర్హత ఉంది. అదేవిధంగా అందరూ ఈ ఆత్మతత్వాన్ని తమ స్వరూపంగా ఎందుకు తెలుసుకోలేరంటే, వాళ్ళ మనస్సుకి ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకునే అర్హతని వాళ్ళు ఇంకా పొందలేదు అని అర్థం. మనస్సుకి అర్హత వచ్చిందనుకోండి, ఇంకా దానంతట అది తెలిసిపోతుంది. అది అర్హత రావడానికి ఎంతో సాధన, కర్మయోగ, ఉపాసన ఇవన్నీ చెప్పాం. కనుక ఆత్మస్వరూపమే అయ్యున్నాను నేను, దానికోసం మనం ఏం చేయక్కర్లేదు. అస్సలు మోక్షం పొందడం కోసం ఏం చేయక్కర్లేదు. నేను ముక్తుణ్ణి, సిద్ధంగా ఉన్నాను నేను ఇప్పుడు, ముక్తుణ్ణి అయ్యున్నాను నేను ఇప్పుడు. కానీ అది తెలుసుకునే అర్హత మనస్సుకి మనం ఇవ్వలే. అది తెలుసుకునే సామర్థ్యం, నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకునే సామర్థ్యాన్ని మనం మనస్సుకి ఇవ్వకుండా మనస్సుని బాగా అనాత్మ వైపు అజ్ఞానంతో అనేకమైనటువంటి రాంగ్ నోషన్స్ అంటాం, తప్పుడు ఆలోచనలతో, భ్రమలతో మనస్సును బాగా పోషించి నాకు జ్ఞానం లేదే, నీకు మోక్షం ఎప్పుడు వస్తుంది, నేను పుణ్యం పాపాలు చేశాను, నాకు కష్టం ఉంది, ఇది ఉంది అంటున్నావు నువ్వు. కానీ ఆ మనస్సుని గనక వీటిలో నుంచి తమోగుణం, రజోగుణంలోంచి బయటికి లాగి దాన్ని చక్కని మార్గంలో దాన్ని పెట్టావంటే ఇంకా అదేం చేస్తుంది తెలుసా? ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని తీరుతుంది. నువ్వు వద్దన్నా వస్తుంది, నువ్వు వద్దన్నా కూడా ఆ జ్ఞానం వస్తుంది. ఏ జ్ఞానం? నేను ముక్త స్వరూపుణ్ణి అనే జ్ఞానం వస్తుంది. అలా అర్హతని మనస్సుకి ఇవ్వాలంటే అద్దంలాగా ఉంచాలి మనస్సును. అద్దం ముఖం చూసుకునే ముందు అద్దాన్ని ఏం చేస్తారు? బాగా తుడుస్తారు. తుడిస్తేనే కదా క్లియర్గా కనపడుతుంది ముఖం. అదేవిధంగా శాస్త్రం మనకు అర్థం కావాలంటే ఈ మనస్సు అనే దర్పణాన్ని శుద్ధంగా ఉంచాలి. మనస్సు అనే దర్పణాన్ని శుద్ధంగా ఉంచాలి అంటే కర్మయోగం, ఉపాసనాయోగం, విలువలు పాటించడం, ఇవన్నీ చేస్తూ ఉంటే మనకు చిన్నగా ఆ మనస్సు శుద్ధమైపోయి అద్దంలాగా, శుద్ధమైన అద్దంలాగా మనసు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకు ఈ ఆత్మస్వరూపం వ్యక్తమవుతుంది. నేనే ఆత్మస్వరూపాన్ని, నేనే ముక్త స్వరూపాన్ని అని తెలిసిపోతుంది. అద్దం అని తుడుస్తూ కూర్చుంటూ ఏం ప్రయోజనం? మళ్ళీ చూసుకోవాలి కదా ముఖం. చూసుకోకుండా తుడుస్తూనే కూర్చున్నట్ట ఒకడు, ఏం ప్రయోజనం? శుద్ధం చేస్తున్నానండి అద్దాన్ని అన్నట్ట. మరి శుద్ధం చేసేది ఎందుకురా? ముఖం చూసుకోవడానికి కదా. అదేవిధంగా కొంతమంది పూజలు చేస్తూ, వ్రతాలు చేస్తూ, నోములు చేస్తూ అవి ఇవి చేస్తుంటారు, కానీ గురువు దగ్గరికి వెళ్ళరు, శాస్త్రం చదవరు. అవన్నీ చేసి దేనికోసం? ఆ మనస్సును తయారు చేసుకున్న తర్వాత ఆ గురువు దగ్గరికి వెళితే ఆ శాస్త్రం అనే దర్పణంలో మన ముఖం ఆత్మస్వరూపాన్ని మనకు తెలియజేస్తారు అని తెలుసుకోవాలి. అందుకని ఎంతసేపు పూజలు పునస్కారాలు చేస్తున్నంత మాత్రాన అజ్ఞానం పోదు, దుఃఖం పోదు.
కనుక మన ఆత్మస్వరూపం ఎప్పుడూ ఆత్మస్వరూపమే నేనని తెలుసుకోవాలి అంటున్నారు. చూడండి, ఆదిశాంతాః అన్వయం ఎట్లా చేసుకోవాలంటే రెండో లైన్కి వెళ్ళండి. సర్వే ధర్మాః, సర్వే ధర్మాః అంటే అందరూ జీవులు. అందరు జీవులు అంటే మానవులు. మానవులే కదా మాండుక్యం క్లాసుకు వస్తారు. మిగతా జీవరాశులేవి మాండుక్యం క్లాసుకు రాలేవు కదా. ఇక్కడ ధర్మాః అంటే మనుష్యులు అని అర్థం, ముముక్షువులు. సర్వే ధర్మాః అందరూ మానవులు. అన్ని జీవులు కూడా ఆత్మస్వరూపమే, అవన్నీ ఆత్మస్వరూపమే అయ్యున్నాయి మొదటి నుంచి కూడా. కానీ అది మనిషి మాత్రమే తెలుసుకోగలడు కనుక ఇక్కడ మనుషులని చెప్తాం మనం. ధర్మాః సర్వే అయితే ఏమిటన్నాడు? ప్రకృత్యా ఏవ, సహజంగానే, ప్రకృత్య స్వతహాగా సహజంగా ఏమి చెయ్యక్కర్లేదు, నువ్వేమీ చెయ్యక్కర్లేదు, సహజంగానే స్వతహాగా ప్రకృత్యా ఏవ, ప్రకృత్యా ఏవ ఆదిశాంతాః, శాంతస్థితిని అయ్యున్నాను నేను. శాంతం శివం అద్వైతం. క్రిందటి కారికల్లోనేమో మొదటి పాదం, రెండవ పాదం, మూడవ పాదాలన్నీ కూడా మిథ్యని చెప్పేశారు, జగన్మిథ్య. బ్రహ్మ సత్యం అని చెప్పడానికి తురీయ పాదం గురించి చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ. ఆ 7వ మంత్రాన్ని ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నారు. ఆది శాంతం, శాంతం శివం అద్వైతం అన్నారు కదా ఆ 7వ మంత్రంలో. ఎక్కడ 7వ మంత్రం? మాండూక్యోపనిషత్తులో. ఆ 7వ మంత్రం శాంతం అనేది ఆది శాంతం. నేను మోక్షాన్ని పొందుతాను, పొందిన తర్వాత శాంతం వస్తుంది కాదు, నేను శాంత స్వరూపుణ్ణి అని తెలుసుకుంటాను. ఇంతకుముందు అజ్ఞానంలో ఉండడం వల్ల రాగద్వేషాలలో విపరీత భావనలు, అజ్ఞానం, ఆవరణ, విక్షేప ఇవన్నీ ఉండడం వల్ల మనస్సు కలుషితమై ఉన్నది. అందువల్ల నా శాంత స్వరూపాన్ని నేను తెలుసుకోలేకపోయినాను. ఎలాగైతే నీళ్లు కదులుతూ ఉంటే మన ముఖం తెలియదు, నీళ్లు కదలకుండా ఉన్నాయనుకోండి మన ముఖం చక్కగా కనపడుతుంది అందులో. ఇందాక అద్దం ఉదాహరణ చెప్పాను, ఇప్పుడు నీళ్ల ఉదాహరణ చెప్తున్నాను. ఆ నీళ్లు చెలిస్తూ ఉంటే మన ముఖం కనపడదు. అదేవిధంగా మన మనస్సు అనేటువంటి జలం లాంటి మనస్సు చెలిస్తూ ఉందనుకోండి, అటు ఇటు ఇటు అటు చెలిస్తూ ఉంటే అది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేదు. చలనం లేకుండా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. చలనం లేకుండా అంటే జడమని కాదు అర్థం, అక్కడ చలించాలి కానీ ప్రశాంతంగా ఉండాలి. మరీ అటు ఇటు ప్రతిసారి పరిగెత్తి ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి. ఎంతో నిదానం, నెమ్మది, ప్రశాంతత ఉన్నప్పుడు ఆ మనస్సులో ఈ జ్ఞానం చోటు చేసుకుంటుంది. గురువుగారు చెప్పేది త్వరగా అర్థం అవుతుంది, లేకపోతే లేదు అని అర్థం. అందుకని ప్రకృత్య ఆది శాంతాః అనుత్పన్నాః. మనం ఎవరూ పుట్టలేదు, నిజంగా శరీరం పుట్టింది, శరీరం అనేది పుట్టింది, కానీ ఈ యొక్క జీవుడు అనేవాడు పుట్టలేదు. ఇప్పుడు జీవుడు అంటే ఎవరు? ఈ శరీరాన్ని, స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని కలిపేటటువంటి చిదాభాస. ఆ చిదాభాసమే అహంకారం, ప్రతిబింబ చైతన్యం. ప్రతిబింబ చైతన్యం అనేది వ్యక్తం అవుతున్నది, అది పుట్టడం అనేది లేదు దానికి. అనుత్పన్నాః అంటే ఉత్పన్నం కాలేదు, పుట్టలేదు. సమాభిన్నాః, అనుత్పన్నాః సమాభిన్నాః. సమా అంటే ఎప్పుడు సమంగానే ఉన్నాయి, అభిన్నాః. ఇప్పుడు 10 అద్దాలు ఉన్నాయి, మనం నిల్చున్నాం, ఆ ముఖాలన్నీ 10 ముఖాలా, ఒక ముఖమేనా? ఒకే ముఖం 10 రకాలుగా కనపడుతోంది. అది నిజంగా కొత్తగా పుట్టిందా? ఆ ముఖం పుట్టలేదు. ఈ ముఖమే అక్కడ వ్యక్తం అవుతున్నది, ఈ ముఖమే అక్కడ వ్యక్తం అవుతుంది. అదేవిధంగా చైతన్యం అంతటా వ్యాపించి ఉన్నది. అన్ని శరీరాల అద్దాలు లాంటివి, ఈ మనస్సు శరీరం అన్ని అద్దాలు లాంటివి. అందులో ఈ నేను అనేటటువంటి అహం ఉన్నది చూసారా, అది వ్యక్తం అవుతున్నది. కనుక అది ఉత్పత్తి కాలేదు. ఎప్పుడైతే మనస్సు ఉన్నదో ఈ ఆత్మ చైతన్యం అందులో వ్యక్తం అవుతుంది. ఎలాగైతే మీ ముఖం పుట్టలేదో అద్దంలో నుంచి పుట్టిందా, ఇక్కడున్న ముఖం వ్యక్తమైందా? భేదం ఏమన్నా ఉన్నదా?
ఇక్కడ ఎట్లా ఉన్నదో అక్కడ అట్లాగే ఉంటుంది. అభిన్నాహ సమాహ, సమంగా ఉంటుంది. అభిన్నాహ, ఒకే రకంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఎట్లా ఉందో అక్కడ అట్లాగే ఉంటుంది కదా. కనుక చైతన్యమే అక్కడ కూడా. ఉనికి ఎరుక, ఉనికి ఎరుక. ఇప్పుడు మాండూక్యోపనిషత్తు క్లాస్ ఎరుక ఉన్నదా లేదా? ఉనికి ఉన్నదా లేదా? ఉనికి ఉన్నవాడికే కదా ఎరుక ఉంటుంది. ఇప్పుడు మీలో ఉన్న ఉనికి, మీలో ఉన్న ఎరుక, ఆమెలో ఉన్న ఉనికి, ఆమెలో ఉన్న ఎరుకకి తేడా లేదు. చూసారా? నేను ఉన్నాను, నాకు తెలుసు అనే దాంట్లో తేడా లేదు. అదే సమాహ అన్నారు. ఈ జీవులు పుట్టలేదు, శరీరాలు పుట్టినాయి. ఈ స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని జీవుడు కలిపాడు అంతే. ఎప్పుడైతే సూక్ష్మ శరీరం ఇది శరీరంలో అయిపోయింది, దీనికి అనుభవించడం, కర్మ అనుభవించడం అంతా అయిపోయింది అన్నప్పుడు జీవుడు ఈ శరీరాన్ని లాగేస్తాడు. అందులో నుంచి, స్థూల శరీరాల నుంచి లాగేసి పద ఇంకో శరీరంలోకి వెళుదుగా అని అంటాడు జీవుడు. అందుకని బ్రహ్మసూత్రంలో వ్యాసాచార్యుల వారు చాలా విస్తారంగా చెప్పారు. జీవుడు పుట్టనే లేదన్నాడు. జీవుడు ఎవరయ్యా అన్నాడు. బ్రహ్మమే కదా జీవుడు. నా ముఖమే కదా అక్కడ కనపడుతోంది. బ్రహ్మమే ప్రతిబింబ చైతన్యంగా ఈ మనస్సులో వ్యక్తం అవుతున్నాడు కానీ వేరే కాదు ఈ జీవుడు. మనస్సులో ప్రతిబింబిస్తున్నటువంటి అహంకారం, చిదాభాసం ఏదైతే ఉందో దానికే జీవుడని పేరు. అద్దంలో మీ ముఖం ప్రతిబింబిస్తున్నప్పుడు మీ ముఖమే అది, భేదం లేదు కదా. అదేవిధంగా చైతన్యం అనేది ఆత్మస్వరూపం ఇక్కడ ప్రతిబింబిస్తుందంటే అద్దంలో లాగా ప్రతిబింబిస్తుంది అనుకోకూడదు. ఇప్పుడు ఆవిడ నేనున్నాను నాకు తెలుసు అన్నది, నువ్వేమంటావు? నేనున్నాను నాకు తెలుసు అన్నావు. ఆవిడేమంటారు? నేనున్నాను నాకు తెలుసు. నేనేమంటాను? నేనున్నాను, శనాయనగర్ క్లాస్కి వచ్చాను, మాండూక్యోపనిషత్తు చెప్తున్నాను, నాకు తెలుసు. మీకేం తెలుసు? ఇప్పుడు చెప్తున్నానని తెలుసా, వింటున్నానని తెలుసా? వింటున్నానని తెలుసు. కనుక తెలుసు, ఉన్నాను, తెలుసు, ఉన్నానులో మార్పు లేదు కదా. నాకు తెలుసు, నేను ఉన్నానులో మార్పు లేదు ఎవ్వరిలో కూడా. అప్పుడు అదంతా సమమే కదా, అది చైతన్యమే కదా. ఆ ఉనికి ఎరుక అనేది నేను ఉన్నాను నాకు తెలుసు అనేది సమం, అభిన్నం. అది ఉత్పత్తి కాలేదు. శరీరం ఉన్నప్పుడు వ్యక్తమైంది, శరీరం లేకపోతే ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ఎట్లాగైతే వ్యక్తం అవుతుంది బల్బు ఉన్నప్పుడు, బల్బు లేకపోతే వ్యక్తం కాదు. వ్యక్తం కానంత మాత్రాన లేకుండా పోతుందా? ఇప్పుడు అడయార్లో కరెంట్ లేదు, కొన్ని ఫేజులు ఆపేశాడు వాడు, ఇంటర్నెట్టే పనిచేయదు. అంత మాత్రం చేత కరెంట్ లేదంటారా? ఎలక్ట్రిసిటీ లేదని అన్నారు కదా. అక్కడ కనెక్షన్ స్నాప్ చేశాడు వాడు. ఫోన్ కనెక్షన్ స్నాప్ అయినట్టుగా ఫోన్ డెడ్ అంటారు చూసారా. మన ఫోన్ డెడ్ అయినంత మాత్రాన నీకు లైన్ కనెక్షన్ రాలేదు కానీ నీ ఫోన్ పనిచేయడంలా, పక్కవాడి ఇంట్లో ఫోను పనిచేస్తుంది, వాడకుంది కనెక్షన్. నీ ఫోన్ డెడ్. అట్లాగే ఈ శరీరం డెడ్ అయినా కూడా దీనికి కనెక్షన్ ఇవ్వడానికి సూక్ష్మ శరీరం లైన్, వైర్ అక్కడ వాడు స్నాప్ చేసేసాడు. జీవుడు స్నాప్ చేసేసాడు. కనుక ఆ జీవుడికి పుట్టుక లేదు, ఆ జీవుడే బ్రహ్మం. అర్థమైందా? అదే చెప్తున్నారు. ఆదిశాంతా సమావృతా సునిర్వృతా అభిన్నా భవంతి అని సప్లై చేసుకోవాలి. యూనిఫామ్గా ఎప్పుడు ఒకే రకంగా భేదం లేకుండా ఉన్నారు అని అర్థం. ఎవరు? ఈ జీవులందరూ, అందరం ఒకటే. శరీరాలు మార్పు ఉంటుంది, ఆ నేనులో మార్పు లేదు. నేను 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 అందులో మార్పు లేదు కదా. తర్వాత రెండో లైన్లో అజం సామ్యం విశారదం సునిర్వృతా అనేది కూడా మనం చూడాలి. సునిర్వృతా అంటే ఎప్పుడూ స్వతంత్రంగానే ఉన్నాడు జీవుడు, బద్ధుడు కాలేదు. నిర్వృతా, బంధం అనేదే లేదు, టోటల్లీ ఫ్రీ అని అర్థం. సుష్టు ఉపరత స్వభావ సంసారాత్, సంసారం నుంచి ఎప్పుడూ బయటపడే ఉన్నాడు. ఆ కథ చెప్పాను కదా. ఒకడు ఆవుల మందని మేపుకొని సాయంత్రానికి ఆ చావడికి తీసుకొచ్చాడు. ఆ గొడ్ల చావడి అంటారు చూసారా, వాటి కట్టినేయడానికి తీసుకొచ్చిన తర్వాత కట్టేస్తున్నాడు అందరినీ. కట్టేసిన తర్వాత
వాటికి తెలుసు రోజు ఇతను వస్తాడు, మనల్ని కట్టేస్తాడు, కట్టేసింది ఉదయాన్నే మళ్ళీ గడ్డి మేపడానికి తీసుకెళ్తాడు, ఆ కట్టేసిన తాడును తిప్పుతాడు. అందుకని ఇవన్నీ వాడు కట్టేసిన తర్వాత పడుకుంటాయి అన్నీ రాత్రి అంతా. పొద్దున్నే రాగానే వాడి కోసం ఎదురు చూస్తుంటాయి, వచ్చాడు వచ్చాడు విప్పుతాడని. వాడు ఒక్కొక్క ఆవుకి తాడు విప్పుతూ వస్తుంటాడు. విప్పంగానే ఏం చేస్తుంది, అది లేచి నుంచుంటుంది టక్కున. రెండో ఆవు విప్పుతాడు, లేచి నుంటుంది. మూడో ఆవు విప్పుతాడు, లేచి ఉంటుంది. ఇలా చేస్తూ వస్తున్నాడు. ఇట్లా కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది. ఒకరోజు ఏమైంది, రెండో ఆవు మూడో ఆవు విప్పాడు, నాలుగో ఆవును కూడా విప్పాడు. ఐదో ఆవు దగ్గరికి వచ్చేటప్పటికి విప్పలేదు. రాత్రి కట్టడం మర్చిపోయినాడు. పొద్దున్నే చూస్తే అదేమనుకున్నది, ఆవు నన్ను కట్టేశాడు వీడు అనుకుని అక్కడే కూర్చుంది. సరే ఇంక నేను కట్టలేదు కదా అని చెప్పి అతను ఏం చేశాడు, విప్పలేదు. కట్టితే కదా విప్పాలి తాడు, నేను ఇంకా కట్టలేదు కదా అని చెప్పి అతను విప్పలేదు. విప్పకపోయేటప్పటికి ఆ ఆవు ఏమనుకుంటున్నది, వీడు ఇంకా నన్ను విప్పలేదు కట్టేసే ఉంచాడు అనుకుంటున్నది. ఇప్పుడు ఆ ఆవు బద్ధమై ఉన్నదా నిజంగా? లేదు, బంధింపబడినానా అని అనుకుంటున్నది. అది దాని ఊహలో అట్లా ఉన్నది. అప్పుడు ఇదేమిటి లేవటం లేదు అని చెప్పి అంటే గురుకులంలో ఉంటారు కదా విద్యార్థులు చదివేవాళ్ళు, వాళ్ళందరికీ ఈ పనులు చేయాలన్నమాట. ఆవులను మేపుకు రావడం, గురువు గారికి భిక్ష తీసుకురావడం, ఇక్కడేం పని లేదు, హాయిగా ఇంటి దగ్గర నుంచి స్ట్రైట్గా రావడం, ఫ్యాన్ కింద కూర్చోవడం, వినడం. అది వర్షం ఉంటే రాము, లేకపోతే ఏదో 3 వారాల నుంచి లేకపోవడం వల్ల వచ్చాము ఈవేళైనా. ఇప్పుడు అట్లా గురుకులంలో అయితే గురువు గారికి పొద్దున్న నుంచి రాత్రి దాకా సేవ చేస్తూనే ఉండాలి, ఆశ్రమానికి సేవ చేయాలి. అప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడు, శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఒక ఆవు కూర్చున్న చోట కూర్చున్నది లేవడం లేదన్నాడు. గురువుగారు అన్నారు, ఎందుకని లేవడం లేదు, దాన్ని తాడు కట్టింది విప్పావా అన్నాడు. అంటే నేను కట్టలేదండి రాత్రి, అందుకని విప్పలేదన్నాడు. అప్పుడు గురువుగారు తెలియగలవాళ్ళు కదా, గురువుగారు చెప్పారు, నువ్వు విప్పినట్లుగా యాక్షన్ చెయ్యి అన్నాడు. దాని దగ్గరికి వెళ్ళి విప్పుతున్నట్లుగా యాక్షన్ చేశాడు. యాక్షన్ చేస్తూ ఉన్నాడో లేదో టక్కన లేచింది, అది లేచి పరిగెత్తింది. శాస్త్రంలో ఈ ఉదాహరణ చెప్తారు శంకరాచార్యుల వారు భాష్యంలో. టక్కన పరిగెత్తింది, లేచింది వెంటనే. అప్పుడు ఈ శిష్యుడికి అప్ప గురువుగారు ఎంత తెలియగలవాళ్ళు అనుకున్నాడు. అప్పుడు శిష్యుడిని తర్వాత సాయంత్రం వచ్చినప్పుడు శిష్యుడు అడిగాడు, గురువుగారు నేను తాడు విప్పలేదు కదా, విప్పుతున్నట్టుగా నటిస్తేనే అది చక్కలు లేచింది ఎట్లా అన్నాడు. అప్పుడు గురువుగారు చెప్పారు, నాయనా నిన్న రాత్రి నువ్వు అన్నీ కడుతున్నప్పుడు అది తన్ని కట్టావు అని అనుకున్నది, అందువల్ల నెక్స్ట్ డే నువ్వు విప్పాలి కనుక అది అట్లాగే కూర్చుంది, విప్పినట్లుగా కట్టినట్లుగా. చూసారా, కథ బాగుంది. మనం కూడా అంతే, బంధం ఉన్నది నాకు పుణ్యం పాపం నేను ఎప్పుడు పడతాను స్వామిని, మీకు మోక్షం వచ్చేస్తుంది మాకెప్పుడు వస్తుంది. గురువుగారు ఏం చెప్తున్నాడు, నీకు అసలు బంధమే లేదు, నువ్వు ముక్తుడివి అయ్యున్నావు అని చెప్తున్నది శాస్త్రం ద్వారా గురువుగారు చెప్తున్నారు. మనం అర్థం చేసుకోవాలి. అది ఈ కథలన్నీ ఎందుకు చెప్తారో తెలుసా, నేను బంధంలో ఉన్నాను, కష్టాలు పడుతున్నాను, బాధలో ఉన్నాను, నాకు పుణ్యం ఉంది పాపం ఉంది అని అనుకోవడమే బంధం. ఆ ఆలోచన నుంచి బయటపడు. ఇంకో కథ కూడా చెప్తాను, అది కూడా గుర్తు చేసుకోండి. ఎలుక బోన్లో పడింది రాత్రి, గుర్తు చేస్తాను మీకు తెలుసు. ఎలుక బోన్లో పడింది రాత్రి, 6 గంటలు 7 గంటలు బయట పట్టడానికి కష్టపడింది. అదంతా కొరికి అటు ఇటు నోరంతా పుండైపోయింది దానికి. ఇంకా చివరికి ఇంక నాకు బయటకు పడే మార్గం లేదు అని అనుకున్నది. అనుకొని ఒక మూలన కూర్చుని పొద్దున్నే దాన్ని తీసుకెళ్ళి వదలడానికి ఓపెన్ చేస్తే బయటకి రాదే. ఎందుకయ్యా అంటే అది నిర్ణయించుకుంది, నేను బంధంలో పడినాను, నాకు మోక్షమే లేదు, ఇంకా నేను బయటపడలేను అని చెప్పి నిర్ణయం చేసుకుంది. గురువుగారు వచ్చి నువ్వు వదిలిపెట్టినా కూడా పో బయటికి, నువ్వు ముక్తుడివే అంటే కూడా పోనంటుంది. అప్పుడు తత్వమసి అని చెప్పి దాన్ని కొంచెం ఏదైనా పుల్ల తీసుకొని కూర్చోాలి, దాన్ని నెడితే పైనుంచి అప్పుడు పరిగెడుతుంది బయటికి. కరెక్ట్గా ఇట్లాగే జరిగింది ఒక చోట పోయిన వారమే. అందులో పడింది. అది పడిన తర్వాత పిల్లవాడు ఓపెన్ చేస్తే రావడం లేదు బయటికి. అప్పుడు దాన్ని ఇట్లా విదిలిస్తే అప్పుడు బయటకు వచ్చింది. మనుషుల
భ్రమ కూడా అంతే. భ్రమ నుంచి బయటపడు. అదే చెప్తున్నారు, సునిర్వృతాహ అన్నారు. సునిర్వృతాహ అంటే ఏమిటి? బంధం లేకుండానే ఉన్నారు మొదటి నుంచి. బంధంలో ఉన్నానని చెప్పి భ్రమలో ఉన్నాడు. బంధం లేదు, దుఃఖం లేదు, అస్సలు మరణం లేదు, దుఃఖం లేదు, ఎటువంటి భయం అవసరం లేదు అని చెప్తున్నారు. చెప్పి సామ్యం అజం, కనుక ఈ ఆత్మ చైతన్యం నిజంగా పుట్టలేదు. నేనెవరిని ఇప్పుడు? ఆత్మ చైతన్యాన్ని. నేను పుట్టలేదు. మరి ఈ శరీరం నువ్వు కాదు. శరీరం పుట్టింది, శరీరం పుట్టింది, శరీరం పోతుంది. బల్బు వస్తుంది, బల్బు పోతుంది. ఎలక్ట్రిసిటీ ఎప్పుడూ ఉన్నది. మనం ఆత్మ చైతన్యం ఎలక్ట్రిసిటీ లాంటి. అర్థమైందా? అజం, జననం లేదు. సామ్యం, ఎప్పుడూ ఒకటిగానే ఉంటాను, మార్పు ఉండదు. ఏమన్నా ఎలక్ట్రిసిటీలో ఏమన్నా మార్పు ఉంటుందా? అది వచ్చే బల్బు మార్పుగా ఉండొచ్చు, అది వచ్చే ఫ్యాన్ మార్పుగా ఉండొచ్చు, కానీ ఎలక్ట్రిసిటీలో మార్పు ఉండదు. అదేవిధంగా ఆత్మ చైతన్యంలో మార్పు ఉండదు. సామ్యం. విశారదం, శుద్ధం అన్నాడు. ఎప్పుడు శుద్ధంగా ఉంటుంది. విశారదం. ఇవన్నీ ఏ దృష్టితో? సాక్షి చైతన్య దృష్ట్యా. శరీరం దృష్ట్యా నువ్వు ప్యూరా. 3 సార్లు స్నానం చేసినా కూడా కష్టమే. మన శుద్ధం కాదు. శరీర దృష్ట్యా, మనస్సు దృష్ట్యా చూస్తే శుద్ధం కాదు. కానీ సాక్షి చైతన్యం ఆత్మదృష్ట్యా నేను చూస్తే నా యొక్క స్వరూపం శుద్ధం. ఇప్పుడు నేను శుద్ధమా అశుద్ధమా? శుద్ధం. నా స్వరూపం ఏమిటి? ఆత్మ చైతన్యం. శరీరం అనేది ఒక, మీరు పెన్ను వాడుకుంటున్నారు చూసారా, అటు పరికరం లాంటిది. పరికరం ఇది. ఇది ఒక ఉపకరణం. కడజోడు పెట్టుకున్నట్లే ఉపయోగిస్తారు, చూస్తారు. శరీరాన్ని ఉపయోగించి నేను ఆత్మని చూస్తున్నాను, తెలుసుకుంటున్నాను, అంతే. ఆత్మ ద్వారా, శరీరం ద్వారా తెలుసుకుంటున్నాను, కళ్ళ ద్వారా చూస్తున్నాను. మరి ఇవన్నీ పనిచేయాలంటే నేను ఉంటేనే అవి పనిచేస్తాయి. అర్థమైందా? విద్యుత్ ఎలాగైతే బల్బు ద్వారా వ్యక్తం అవుతున్నది, బల్బు నిష్ప్రయోజనం విద్యుత్ లేకుండా. విద్యుత్ కూడా వ్యక్తం కాదు బల్బు లేకుండా. అర్థమైందా? బల్బు ఉంది, ఎలక్ట్రిసిటీ ఉందండి, వెలగడం లేదన్నాడు. స్విచ్ వేయరా నాయనా అన్నాడు. స్విచ్ సూక్ష్మ శరీరం, ఇది కనెక్షన్ ఇచ్చేది. కరెక్ట్గా ఉంది ఎగ్జాంపుల్. ఎలక్ట్రిసిటీ ఆత్మ లాంటిది, బల్బు స్థూల శరీరం లాంటిది. రెండూ ఉన్నాయండి, తిరగడం లేదే ఫ్యాన్ అన్నాడు. బల్బు వెలగడం లేదే అన్నాడు. ఎలక్ట్రిసిటీ సప్లై ఉంది, బల్బు ఫ్యాను ఉన్నది. ఇది వెలగడం లేదు, అది తిరగడం లేదు. అంటే ఏమిటి? ఆ చైతన్యం స్థూల శరీరం పనిచేయించాలంటే మధ్యలో స్విచ్ కనెక్షన్ కావాలి. ఆ వైర్ ఏమిటో తెలుసా? సూక్ష్మ శరీరం. ఆ అహంకారం అనేది ఈ సూక్ష్మ శరీరాన్ని స్విచ్ అనమాట. ఈ వైర్ అనేది సూక్ష్మ శరీరం. ఓకే, స్విచ్ అనేది, వైర్ అనేది జీవుడు, స్విచ్ అనేది సూక్ష్మ శరీరం. ఇట్లన్నీ చెప్తే కానీ అర్థం కాదు. లేకపోతే వైర్ అనేది సూక్ష్మ శరీరం పెట్టుకోండి, స్విచ్ అనేది జీవుడు అని పెట్టండి, అంతే. స్విచ్ వేయాలి, జీవుడు వచ్చి కనెక్షన్ ఇస్తేనే ఈ రెండు కలుస్తాయి. ఆ ఎలక్ట్రిసిటీ, చైతన్యం, ఈ మనస్సు, స్థూల శరీరం అప్పుడు పనిచేస్తుంది. అప్పా చాలు. తర్వాత శ్లోకం 94. ఇంతవరకు చూసాం. ఎప్పుడు చూసాం? 3 వారాల కిందట చూసాం. ఓకే. వైశారద్యం తు వై నాస్తి భేదే విచరతాం సదా భేద నిమ్నా పృథగ్వాదాః తస్మాత్ తే కృపణా స్మృతాః. తస్మాత్ తే కృపణాః, దీర్ఘం ఉండాలి. కృపణా స్మృతాః, నాకు దీర్ఘం ఉండాలి. బహువచనం. కృపణః అంటే ఏకవచనం, కృపణౌ అంటే ఇద్దరు, కృపణాః అంటే బహువచనం, 2 కంటే ఎక్కువ. ఈ 94వ శ్లోకంలో ఆత్మజ్ఞుడే
అంటే ఆత్మను తెలుసుకున్నవాడే అదృష్టవంతుడు అని అర్థం. కృపణ అంటే దురదృష్టవంతుడు, అన్ఫార్చునేట్ పర్సన్ అని అర్థం కృపణ అంటే. అకృపణ అంటే ఫార్చునేట్ పర్సన్. ఆత్మజ్ఞానాన్ని పొందినవాడే నిజమైన అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో అంటుంది శాస్త్రం. మనం ఏంటంటే ₹1,00,00,000 ఉన్నవాడే అదృష్టవంతుడు అంటాం మనం. శాస్త్రం లెక్కలో అజ్ఞానులందరూ దురదృష్టవంతులు. శాస్త్రం లెక్కలే వేరండి, మన లెక్కలు కాదు శాస్త్రం లెక్కలు. శాస్త్రం లెక్కలన్నీ కూడా వేరే వేరే. మనం తెలుసుకోవాలి, లెక్కలు నేర్చుకోవాలి. మనం శాస్త్రం లెక్కలు నేర్చుకోవాలి. ఏమిటది? వైశారథ్యంతు వై న అస్తి. వై అనేది ప్రసిద్ధం అని. ఏమిటి? న అస్తి, ఏమి లేదంటాడు. పృథగ్వాదాః భేదనిమ్నాః. లేకపోతే మొదటి లైనే చూడండి. సదా ఎల్లప్పుడూ, మొదటి లైన్లో చివరి పదం సదా ఎల్లప్పుడూ. భేదే విచరతాం. భేదం అంటే ఆయన వేరు, ఈవిడ వేరు, ఇది వేరు, అది వేరు. భేదాన్ని తెలుసుకునేవాళ్ళు. బల్బులు రకరకాలుగా ఉంటాయి, ఫ్యాన్లు రకరకాలుగా ఉంటాయి. అసలు ఈ రెండు పనిచేయడానికి వాటికి ఉనికి సత్తాన్ని ఇచ్చేది ఎవరండి? వాటికి వాల్యూ ఎప్పుడండి? ఎలక్ట్రిసిటీ ఉన్నంతసేపే. కనుక వివేకవంతుడు ఎలక్ట్రిసిటీకి ప్రాధాన్యం ఇస్తాడు, అవివేకవంతుడు బల్బుకి ఫ్యాన్కే ప్రాధాన్యం ఇస్తాడు. కృపణుడు ఏం చేస్తాడంటే భేదాలకే ప్రాధాన్యం ఇస్తాడు. నామరూపాలు వేరు, వ్యక్తులు వేరు, జీవరాశులు రకరకాలుగా కనపడుతున్నాయి. రకరకాల మాటలు, రకరకాల వాదాలు, రకరకాల భాషలు, రకరకాల వేషాలు, రకరకాల ఆహారాలు రకరకాలుగా జరుగుతున్నాయి. ఇవన్నీ సత్యం అనుకుంటుంటాడు, అదే సత్యం అనుకుంటాడు. వీటి వెనకాల ఉన్నటువంటి ఒక్క ఆత్మస్వరూపం సత్యమని చూడరు వాళ్ళు. అందరినీ వేరువేరుగా చూస్తాడు. మన శాస్త్రం ఏం చెప్తుంది? ఈశా వాస్యమిదం సర్వం. అంతా పరమేశ్వరుడితో నిండి ఉన్నది. సత్తా రూపంగా, ఉనికిగా ఆ పరమాత్ముడు సత్తుగా ఉన్నాడు అన్నిట్లో. అది చూస్తాడు విజ్ఞానవంతుడు. జ్ఞాని అయిన వాడు దాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. చూడడు కళ్ళతో, దాన్ని తెలుసుకుంటాడు. ఒక మనిషి నడుస్తున్నాడు అంటే చైతన్యం బ్రహ్మ అని తెలుసుకుంటాడు. ఒక చీమ కదులుతున్నది అంటే చైతన్యం బ్రహ్మ అని తెలుసుకుంటాడు. ఒక వస్తువును చూస్తూ ఉంటే అందులో సత్తుని గ్రహిస్తాడు. ఇవన్నీ కూడా మిథ్య. ఎలాగైతే ఆభరణాలన్నీ రకరకాలుగా ఉంటాయి, ఉన్నది ఒక్క బంగారము, అదేవిధంగా అన్ని రకాల మనుషులు వేరే ఉన్నప్పటికీ కూడా ఒక్కటని తెలుసుకుంటాడు శుద్ధమైన మనస్సు కలవాడు జ్ఞాని. కానీ వీళ్ళందరికీ శుద్ధం మనస్సు లేదు కదా, అజ్ఞానం కదా, క్లాస్కి వెళ్ళరు కదా, చదవరు కదా. గురువుదా మీ ఇంట్లో వాళ్ళందరినీ తెలుసుకోకండి. ఎవరిని కూడా మనం తక్కువగాను అంచనా వేయొద్దు, ఎక్కువగాను అంచనా వేయొద్దు. అసలు అంచనా వేయొద్దు ఎవరిని. వీళ్ళు అంచనా వేస్తారు. ఎవరు? ద్వైతులు అంచనా వేస్తారు. ద్వైతులు అంటే ఏమిటి? భేదాన్ని చూసేవాళ్ళు. వాళ్ళ గురించి చెప్తున్నారు ఇక్కడ. సదా ఎల్లప్పుడూ భేదే విచరతాం. మానసికంగా కానీ మాటలతో కానీ వాగ్వివాదం చేసేవాళ్ళు వైశారథ్యంతు వై నాస్తి. వాళ్ళకి మనస్సు శుద్ధతే లేదు. అంటే మనస్సు వాళ్ళకి సంస్కరింపబడలేదు. గురువు ద్వారా, శాస్త్రం ద్వారా వాళ్ళ మనస్సు సంస్కరింపబడలేదు, శుద్ధం కాలేదు. వైశారథ్యంతు వై నాస్తి. వాళ్ళకి మనస్సు శుద్ధం కాలేదు. ఏమండి శుద్ధం అంటారు ఏమిటన్నాడు? వాళ్ళకి రాగం, ద్వేషం, కోపం, తాపం, పోటీతత్వం ఇవన్నీ ఉంటాయి. ద్వైతాన్ని చూసేవాళ్ళకి చూడండి, ద్వైతాన్ని చూసేవాళ్ళకి ఎప్పుడు ఈ ద్వైతులు, విశిష్టాద్వైతులు మా మతమే గొప్ప, మా దేవుడే గొప్ప అంటుంటారు. చూసారా? దేవుడు ఒక్కడే అన్ని రూపాల్లో, అనేక రూపాల్లో కనపడుతున్నాడు అనడు. మా దేవుణ్ణి పూజిస్తేనే నీకు మోక్షం, లేకపోతే నరకానికి పోతావు అంటాడు. అవతల మతాలు వాళ్ళు అట్లాగే అంటాడు. హిందూ మతంలో కూడా విశిష్టాద్వైతం ఏమంటాడు? విష్ణు లోకానికి వెళితేనే మోక్షం, వైకుంఠానికి వెళితేనే, కైలాసానికి వెళితే పాపం, నరకం అంటాడు.
శివభక్తుడేమంటాడు, శైవులేమంటారు శివుడే దేవుడు అంటాడు. రకరకాలుగా వాళ్ళ దేవుడే గొప్ప, భక్తులే గొప్ప, మిగతా వాళ్ళందరూ నరకానికి పోతారట, పాపాన్ని పొందుతారట. ఎక్కడండి చెప్పారు? ఎవరు చెప్పారట్లా? కానీ ఈ మనుషులు మనస్సు ఇంకా మురికిగానే ఉండడం వలన, సంస్కారం పొందకపోవడం వలన, ఆ శాస్త్రాన్ని సరియైన గురువు దగ్గర చదవకపోవడం వలన, ఆ గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారో తెలుసా? వాళ్ళు ఆ చేసినటువంటి పాపం మనస్సులో కలుషితం లాగేస్తుంది మనుషుల్ని, వెళ్ళనివ్వదు. శాస్త్రానికి వెళ్ళి విందామని అనిపించదు కదా. అక్కడ దించన్నా పోతారు కానీ రాను కూడా రారు క్లాసుకి. ఎందుకని వాళ్ళకి పాపం రావాలని అనిపించదు. ఎందుకని రాదు తెలుసా? ఇంకా ప్రతిబంధకం ఉంది, ఏదో ఆపేస్తున్నది వాళ్ళని, అది వినకుండా చేస్తున్నది వాళ్ళని. వాళ్ళు కూడా పాపం తెలియదు వాళ్ళకి అస్సలు. కారణం ఏమిటి? ఏదో ప్రతిబంధకం ఆపేస్తుంది వాళ్ళకి. వచ్చినా కూడా వినలేరు, విన్నా కూడా అర్థం కాదు. అంటే ఏమిటది చెప్పండి? ఎందుకంటే మనస్సు శుద్ధపడలేదు. ఎందుకు శుద్ధపడలేదు? ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళి సేవ చేయడం, వాళ్ళకి చెప్పే మాటలు వినాలి, వినంగానే కదా శుద్ధపడుతుంది, వెళితే కదా శుద్ధపడుతుంది. ఒక దేవాలయానికి వెళ్ళడం, దైవ పూజ చేయటం, నిస్వార్థంగా చేయడం, భగవంతుడి కోసం పూజించడం, ఇలా చెయ్యనంత వరకు మనసు శుద్ధం కాదు. అందుకే నిష్కామ కర్మ చేయమన్నాం. నీ కోసం, నీ కుటుంబం కోసం నువ్వు జీవించవద్దురా. నీ యొక్క పనులు, చేష్టలు, మాటలు అన్నీ కూడా నీ యొక్క కుటుంబం కోసమే కాదు, అందరి కోసం చెయ్యి అని చెప్పాము. అప్పుడే కదా నీ మనసు శుద్ధపడుతుంది. ఇక్కడంతా స్వార్థమే కదండి, ఇదంతా స్వార్థమే కదా. నీ సుఖం కోసం మీ అబ్బాయిని చదివిస్తావు, నీ సుఖం కోసం భార్యకి ధనాన్ని ఇస్తావు, నీ సుఖం కోసమే చేసుకుంటున్నావు. నా సుఖం కోసం కాదు, అందరి సుఖం నా సుఖం అనే భావన వచ్చిందా ఇంతవరకు? అందరి సుఖమే నా సుఖం అనుకుంటే వచ్చేస్తాడు హాల్లోకి. అందరి సుఖమే నా సుఖం అనుకున్న రోజే మనసు శుద్ధమైనట్లు. అందరిలో కూడా మంచిని వాడికి మనసు శుద్ధమైనట్లు. కనుక మీ మనస్సు ఈ జన్మలోనే శుద్ధమై ఉండొచ్చు, లేకపోతే క్రిందటి జన్మలో శుద్ధమై ఉండొచ్చు. అందుకనే మీకు ప్రతిబంధకం లేకుండా ఇక్కడికి రావాలని మనస్సు కోరుకుంటున్నది. ఆ మనస్సు కోరుకోవడానికి కూడా ఎంతో పుణ్యం చేసి ఉండాలి. అది కోరుకోవడమే శుద్ధం అవ్వడం. మనస్సు క్లాసు జరగకపోతే ఏమిటోగా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకెందుకు ఉండదు, మనకెందుకు ఉంటున్నదంటే అది మన మనస్సు, అది వాళ్ళ మనస్సు. అదే శాస్త్రం చెప్తుంది, వైశారథ్యం తు వై నాస్తి అన్నారు. అందుకని వాళ్ళకి చెప్పకండి ఇంటికి వెళ్ళి, ఎవరైనా రాకపోతే ఇక్కడి క్లాసుకి, మీకు ఇంకా మనసు శుద్ధం కాలేదు, అసలు శుద్ధం అంటే ఏమిటి నీకు తెలుసా అని అడుగుతారు మన వాళ్ళని. రాగ ద్వేషం మనుషుల్లో వదలదు. నేను అనే అహంకారం, ఆ ఇండివిజువాలిటీ అతి ఎక్కువగా ఉంటుందన్నమాట వాళ్ళకి. మనకు లైట్గా ఉంటుంది, అంతే తేడా. ఓకే, ప్రతిబంధకం కానంతగా ఉంటుంది మనకు, వాళ్ళని ప్రతిబంధించేంతగా ఉంటుంది వాళ్ళకి రాగం, అంతే తేడా. మనం కూడా అట్లా ఉన్నవాళ్ళమే. ఏదో కర్మలు చేసి పుణ్యకర్మలు చేసి కొంత ఎట్లాగో బయటపడి వస్తున్నాం. 15 సంవత్సరాలుగా కష్టపడి వింటున్నాం. ఓకే, వైశారథ్యంతు వై నాస్తి. ఎవరు వాళ్ళు? భేద విచరతాం సదా, ఎప్పుడు భేదాన్నే చూస్తూ ఉంటారు వాళ్ళు. అంతేకాదు, క్రింద లైన్లో చూడండి, పృథగ్వాదాః భేద నిమ్నాః. పృథగ్వాదాః మనం చూసాం కదా, సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, వీళ్ళందరూ రకరకాలుగా చెప్తారు. ఆత్మ ఒక్కటి, సర్వం అదే ఉన్నదని చెప్పరుగా. మనిషికో ఆత్మ అంటాడు. ఆత్మ పుట్టిందనేవాడు ఒకడు, పరమాణు అనేవాళ్ళు ఒకళ్ళు, ప్రకృతి అనేవాళ్ళు ఒకడు. ప్రకృతి కూడా స్వతంత్రం అని చెప్పి అన్ని చదివాం కదా, అవన్నీ గుర్తున్నాయా? అది ఇక్కడ పృథగ్వాదా అంటే సాంఖ్యవాదం, యోగవాదం, మీమాంసావాదం, వీళ్ళందరూ అన్నమాట. న్యాయ, వైశేషిక, వీళ్ళందరూ భేదాన్నే చూస్తారు. వాళ్ళు అద్వైతానికి రారు. వాళ్ళు ద్వైతినః అని అర్థం. వీళ్ళందరూ కూడా భేద నిమ్నాః. భేద నిమ్నాః అంటే ఏమిటి? అంత భేదాన్నే వాళ్ళు పాటిస్తూ ఉంటారు. వాళ్ళు వేరు, బ్రాహ్మణులు వేరు, క్షత్రియులు వేరు, శూద్రులు వేరు, వీళ్ళందరూ వేరువేరండి. అందరూ వేరు. ఒకళ్ళు కాలేరు వాళ్ళందరూ. ఈ మతం వాడు వేరు, ఆ మతం వాడు వేరు.
స్త్రీలు వేరు, పురుషులు వేరు, వీళ్ళందరూ వేరు. అయితే వ్యావహారికంగా బాహ్యంగా వేరే, కానీ అందరిలో సూత్రే మణిగణ ఇవాలాగా ఒక మాల, పూలమాల కడితే పూలు రంగురంగులుగా ఉంటాయి. వీళ్ళేం చూస్తారు? రంగురంగుల పూలు భేదమైనే చూస్తారు. తెల్ల పూలు, ఎర్ర పూలు, పచ్చ పూలు ఇట్లా చూస్తారే, కానీ ఆ లోపల ఈ పూలన్నిటినీ కలుపుతున్నది ఏమిట్రా? ఒక దారం, తురీయ ఆత్మ. తురీయ ఆత్మే అందరినీ కలుపుతున్నదనే జ్ఞానం వాళ్ళకు ఉండదు. జ్ఞానికి ఆ కలుపుతున్న దారం మీద ఉంటుంది దృష్టి. ఈ దారం లేకపోతే ఈ పూలన్నీ ఎక్కడ ఉంటాయండి? కానీ వాళ్ళు భేద నిమ్నాహ, ఆ భేదం మాత్రమే చూస్తారు. ఇది వేరండి, ఈ జాతి వేరు, ఆ జాతి వేరు, ఈ పుష్పజాతి వేరు, ఆ పుష్పజాతి వేరు. అయినా అవన్నీ కలిపి మాలగా కనపడుతున్నది అంటే ఈ జగత్తంతా ఒక మాల. ఈ జీవులందరూ, ఈ శరీరాలు ఇవన్నీ కూడా వివిధ పుష్పాలు లాంటివి, కానీ వీటన్నింటినీ కలిపి ఉంచేది తురీయ ఆత్మ. ఇది ఎవరికండి తెలుస్తుంది? క్లాస్కి వస్తే కదా తెలుస్తుంది, రావాలి కదా. గొంతు చించుకొని 15 సంవత్సరాలుగా చెప్తున్నా కూడా ఎందుకండి జనాన్ని రాలేకపోతున్నారంటే ఏదో ప్రతిబంధకం, పాపం. చూసారా, వాళ్ళు మనల్ని పాపం అంటారు. వర్షంలో పోయినా క్లాస్కి పాపం అంటారు. మనమే అనుకుంటాం మనంత అదృష్టవంతులు లేరనుకుంటాం మనం. చూసారా ఆలోచన విధానంలో ఎంత తేడా ఉన్నదో. ఇదంతా మన మధ్యనే ఉండాలండి ఈ మాటలన్నీ. హాలు దాటి బయటికి వెళ్ళకూడదు, జాగ్రత్త. భేద నిమ్నాహ అంటే వాళ్ళని అనుసరించేవాళ్ళు, ఈ భేదాన్నే అనుసరించేవాళ్ళు అనేక వాదాలు విడివిడిగా చెప్తూ ఉంటారు, రకరకాలుగా చెప్తూ ఉంటారు. చెప్పిన తర్వాత తస్మాత్ కృపణాహ తే స్మృతాహ, కనుకనే వాళ్ళందరూ కూడా కృపణులు అంటే దురదృష్టవంతులు అని చెప్పబడింది, శాస్త్రంలో చెప్పబడింది. అస్మాత్ లోకాత్ ప్రైతి అవిదిత్వ ఆత్మానం అవిదిత్వ బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడింది. ఆత్మానం అవిదిత్వ, ఈ ఆత్మని తెలుసుకోకుండా, ఒకే ఆత్మస్వరూపాన్ని అద్వైత ఆత్మని తెలుసుకోకుండా ఆత్మానం అవిదిత్వ అస్మాత్ లోకాత్ ప్రైతి, ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఎవడైనా వెళ్ళిపోతే సహా కృపణ అన్నాడు. అంతకంటే దురదృష్టవంతుడు మరొకడు లేడు. కేనోపనిషత్తు చెప్తుంది మహతి వినష్టి, గ్రేట్ లాస్ అన్నాడు. ఈ హాల్లో ఉండకుండా చదవకుండా ఉన్న వాళ్ళందరికీ గ్రేట్ లాస్ట. ఇప్పుడు మనకు గ్రేట్ గెయిన్ అన్నాడు. చూసారా లాభం, ఎంత లాభమో ఎవరు చెప్తున్నారు? ఉపనిషత్తు చెప్తోంది. చూసారా, మహతి వినష్టి, వాళ్ళంతా ద్వైతంలోనే ఉంటారు. భేద నిమ్నాహ కృపణ తే తస్మాత్, తస్మాత్ అంటే ఆ ద్వైతంలో ఉండడం వల్ల ఆ వివిధమైనటువంటి మతాలు, ఆ దేవుళ్ళు సత్యం అనుకుంటూ, మోక్షం అంటే కైలాసమనో, మోక్షం అంటే వైకుంఠమనో అనుకుంటూ ఉంటారు. అందులో ఉండే అదే సత్యం అని చెప్పి వాదన చేస్తారు, పైగా వాగ్వివాదం చేస్తారు. అర్థం చేసుకోరు వాళ్ళు, అంత మూర్ఖంగా ఉంటారన్నమాట. ఫెనటిక్స్ అంటారు చూసారా, వాడికి తెలియదు, మనం చెప్పినా అర్థం కాదు. ఎందుకురా అంటే ఇంకాస్త పుణ్యం చేసుకోవాలి, వాడు జన్మలు పడతాయి, 1 జన్మ 2 జన్మల. ఇప్పుడు వచ్చినారంటే క్లాసుకి మీరందరూ ఈ జన్మలో కాదండి పుణ్యం ఇదంతా. ఎన్ని జన్మలు చేసుకుంటేనో ఈ జీవుడు జన్మల పుణ్యం చేసుకుంటేనో ఈ హాల్లోకి అడుగు పెడతాడు. నా లెక్క ప్రకారం, శాస్త్రం లెక్క ప్రకారం, నా లెక్కే శాస్త్రం లెక్కే నా లెక్క. ఓకే, నా లెక్క వేరు, శాస్త్రం లెక్క వేరు కాదు. శాస్త్రం ప్రకారం జన్మల పుణ్యం ఉన్నవాడు మాత్రమే ఈ హాల్లోకి అడుగు పెడతాడు, ఈ క్లాసుకి వస్తాడు అంటుంది శాస్త్రం. తర్వాత కారిక 95వ కారిక. అజే సామ్యేతు ఏ కేచిత్ భవిష్యంతి సునిశ్చితాః తే హి లోకే మహాజ్ఞానాః తచ్చ లోకో న గాహతే. ఆత్మజ్ఞాని యొక్క జ్ఞానం మహాజ్ఞానం అంటున్నారు. లోకల్గా మనం తెలుసుకునే జ్ఞానాలన్నీ జ్ఞానాలు కాదండి. కంప్యూటర్ జ్ఞానం, ఫిజిక్స్ జ్ఞానం,
ఈ జ్ఞానం ఆ జ్ఞానం అన్నీ అజ్ఞానం. అవన్నీ అనాత్మ జ్ఞానమే కదా. కనుక ఆత్మజ్ఞానమే జ్ఞానం, అక్షర జ్ఞానమే జ్ఞానం, తురీయ బ్రహ్మ జ్ఞానమే జ్ఞానం. అదే మహాజ్ఞానం అంటున్నారు. మహాజ్ఞానాహ అన్నారు, చెప్తున్నారు చూడండి. ఏ కేచిత్, ఎవరైతే, క్రిందటి శ్లోకంలోనేమో కృపణః గురించి చెప్పారు. వాళ్ళకి పూర్తి విరుద్ధం. వాళ్ళేమో ద్వైతులు, ద్వైతాన్నే చూస్తారు, భేదాన్నే చూస్తారు, మనసు శుద్ధం కాకపోవడం వల్ల. కానీ కొంతమంది ఉన్నారు చూసారా, మాండూక్య ఉపనిషత్తు క్లాసుకు వస్తారే, ఉపనిషత్తులన్నీ వింటూ ఉంటారు, భగవద్గీత వేదాంతం అంతా వేదాంత శాస్త్రాన్ని వింటూ ఉంటారు చూసారా, వాళ్ళందరూ కూడా మనసు శుద్ధం అవ్వడం వలన కేచిత్, కొంతమంది వర్షంలో అయినా సరే కష్టపడి క్లాసుకు వస్తారు వాళ్ళు అంటున్నారు. అవునా కాదా? కేచిత్ ఏ సునిశ్చితాః భవంతి అజే సామ్యే. ఈ యొక్క బ్రహ్మమునందు పుట్టనటువంటి ఆత్మ, పుట్టుక లేనటువంటి ఆత్మ నా స్వరూపమునందు, అజే అంటే జన్మ లేనటువంటి, అజం అంటే జన్మ లేనటువంటి, అజే అంటే దానియందు, జన్మ లేనటువంటి దానియందు. జన్మ లేనటువంటిది ఏదండి ఈ ప్రపంచంలో? ఒకే ఒకటి. ఏమిటది చెప్పండి? మన హీరో, మాండూక్యోపనిషత్తు హీరో తురీయ ఆత్మ. ఆ తురీయ ఆత్మ ఎవరు? నేనే. నేను అన్నప్పుడు ఈ అహంకారం, మనసు, బుద్ధిని భాగత్యాగ కట్ చేయాలి ఇంటలెక్చువల్గా. చేసిన తర్వాత నేను అనేది, ఈ నేను అనే దాంట్లో రెండు ఉన్నాయి కదా, అహం, అహంకార. అహంకారం అనేది ఓన్లీ వ్యావహారికం. ఈ అహం, నేను అనేది ఆత్మ చైతన్యం. దీనివలన ఈ బాడీ, మైండ్ పనిచేస్తున్నాయి. ఇది యంత్రం అప్ప, ఈ యంత్రాన్ని పట్టుకొని నేనంటావేమిటి పిచ్చివాడా అంటుంది ఉపనిషత్తు. ఈ యంత్రాన్ని నువ్వు కాదురా, యంత్రాల్లో కూర్చున్న నువ్వు స్వామివి. ఈ స్వామి ఈ శరీరంలో ఉన్నాడు, అవి నువ్వు అది. అందుకని ఒక స్వామికి స్వామి అని ఎంత పేరు కొందరికి వస్తుంది తెలుసా? సో అండ్ సో స్వామి ఆనంద, స్వామిని ఆనంద అంటే ఏమిటి తెలుసా? ఈ యొక్క అజే సామ్యే సునిశ్చితాః. సునిశ్చితమైనటువంటి జ్ఞానం ఉన్నది, ఊరికే రాదండి, కష్టపడి చదివితే వస్తుంది. అలా కళ్ళు మూసుకుంటే రాదు. మనకు వెళ్ళి క్లాస్లో కూర్చొని గురువుగారి దగ్గర నుంచి విని 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 కష్టపడి తెలుసుకోవాలి. సునిశ్చితాః అంటే చక్కగా అర్థం చేసుకున్న వాళ్ళు. ఎవరిని? అజే సామ్యే, ఈ యొక్క జన్మలేనటువంటి బ్రహ్మమునందు, సామ్యమైనటువంటి ఎప్పుడు ఒకే రకంగా ఉన్నటువంటి బ్రహ్మమునందు నిధిధ్యాసన చేస్తూ నిష్టని పొందిన వాళ్ళు, వాళ్ళు తే సునిశ్చితాః భవంతి. వాళ్ళకి నిశ్చయమైనటువంటి జ్ఞానం వచ్చేస్తుంది. బ్రహ్మసత్యం, నేను సత్యాన్ని, జగత్తు కనపడేదంతా కూడా నామరూపం, ఊరికి అది కనిపిస్తున్నదే కానీ నిజం కాదు అని తెలుస్తుంది వాళ్ళకి. అందుకని వాళ్ళని ఏమంటారు? మహాజ్ఞానాః. ఇక్కడ మొదటి లైన్ ఒక పదం మనం సప్లై చేసుకోవాలి. ఇది విద్వత్ ప్రశంస అంటారు ఈ కారికని. జ్ఞానిని ప్రశంసిస్తున్నారు. వాళ్ళందరూ కృపణులు నాయన, ఈయన అదృష్టవంతుడు అంటున్నాడు. మహాజ్ఞానాః విద్వత్ ప్రశంస. దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః. వివేక చూడామణిలో చూసాం. శంకరాచార్యులు వారు చెప్పారు, మనిషి జన్మ ఎత్తడమే దుర్లభం, దైవానుగ్రహం ఉండడం మహాదుర్లభం, చాలా కష్టం. దుర్లభం త్రయం ఏవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. దైవానుగ్రహం ఉంటేనే ఈ మూడు దొరుకుతాయిట. ఏమిటో తెలుసా? మనుష్యత్వం, మనుషుడిగా పుట్టడం, ముముక్షుత్వం, మోక్షాన్ని పొందాలని కోరుకోవడం, మహాపురుష సంశ్రయ, మనకు ఈ ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేటువంటి మహాపురుషుల యొక్క సాంగత్యం, వారిని చూసే భాగ్యం, వారు చెప్పే మాటలు వినే భాగ్యం, ఈ మూడు రావాలంటే దైవానుగ్రహం ఉండాలిట. అందరికీ ఎందుకు రావడం లేదు చూసారా? వాళ్ళు దైవానుగ్రహాన్ని పొందలేదు. ఎందుకు పొందలేదో తెలుసా? దైవాన్ని వాళ్ళు ప్రీతిగా పూజించలేదు.
చెయ్యవలసిన విధంగా పూజించలేదు దైవాన్ని వాళ్ళ స్వార్థం కోసం పూజించుకున్నారు. అందువల్ల ఇంకా వాళ్ళకి అనుగ్రహం రాలేదు. భగవంతుడి కోసం పూజించే వాడికి అనుగ్రహం వస్తుంది. వాళ్ళకి అవే ఇస్తాడు భగవంతుడు, ఇల్లు వాకిలి పిల్లలు ఇవన్నీ ఇస్తాడు. కానీ భగవంతుడు మోక్షాన్ని ఇవ్వలేడు. చూసారా, వాళ్ళకి ధనాన్ని ఇస్తాడు భగవంతుడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ ముముక్షుత్వాన్ని ఇవ్వలేడు భగవంతుడు. ఎందుకంటే వాళ్ళ అనుగ్రహ పాత్రులు కాలేదు. భగవంతుడి కోసం పూజించలేదు వాళ్ళు. అలా చేయాలి. అందుకని భగవంతుడిని ఏం ప్రార్థించాలి? నాకు పరమ సత్యమైనటువంటి ఈ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు నాయన అని అడగాలి. ఆయన ఇచ్చిన దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. మనకి ఇంకా పొందవలసిన దాన్ని కోసం ప్రార్థిస్తూ ఉండాలి. అది సునిశ్చితాః భవంతి అలా చెప్పిన తర్వాత అందుకని మొదటి లైన్లో ఏ కేచిత్ అజే సామ్యేతు సునిశ్చితాః భవంతి ఆత్మని, అక్కడ అజే సామ్యే ఆత్మని అని తురీయ ఆత్మని, తురీయ ఆత్మయందు అని చేర్చుకోవాలి మనం. తురీయ ఆత్మని సునిశ్చితాః భవంతి. తేహి వాళ్ళు మాత్రమే, ఎవరైతే ఈ ఆత్మయందు పుట్టుక లేనటువంటి సమమైనటువంటి ఆత్మయందు సునిశ్చితులై ఉంటారో వాళ్ళు మాత్రమే తేహి లోకే మహాజ్ఞానాః, ఈ లోకమునందు వాళ్లే మహాజ్ఞానులు అన్నాడు గౌడపాదాచార్యుల వారు. వాళ్లే మహాజ్ఞానులు అన్నారు. అయితే అక్కడ ఫుల్ స్టాప్, లైన్ పెట్టుకోండి. మహాజ్ఞానాః కానీ తచ్చ లోకః న గాహతే. చూడండి, లోకము వాళ్ళని తెలుసుకోలేదు, వాళ్ళని అర్థం చేసుకోలేదు. ఆ జ్ఞానులని, ఆ మహాజ్ఞానుల యొక్క మనస్థితిని, వారి యొక్క ఆలోచన, వారి యొక్క జ్ఞానాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు అర్థం చేసుకోలేరు. అంత తేలిక కాదు. లోకే అంటే ఈ లోకమునందు, లౌకః న గాహతే. లోకః అంటే లౌకిక బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, పారమార్థిక బుద్ధి లేకుంటే దైవికమైనటువంటి ఒక ఆధ్యాత్మిక చింతన లేని వాళ్ళు లౌకిక బుద్ధి మాత్రమే. ధనము, పిల్లలు, ఎంతసేపు కార్లు, ఇళ్ళు, వాహనాలు, వస్త్రాలు, తినడం, తాగడం, నిద్రపోవడం, ఇదే వాళ్ళంతా లౌకిక బుద్ధి. భగవంతుడు, భగవత్ చింతన, భగవత్ సృష్టి, శాస్త్రం, వేదం మీద మనస్సు ఉన్నవాళ్ళు అలౌకికాన్ని గురించి ఆలోచిస్తుంటారు ఎప్పుడు. వాళ్ళందరూ షాలో బుద్ధి అనమాట. షాలో అంటే ఏమిటి? ఏం లేదండి, ఖాళీ. ఇక్కడ ఆలోచనలో అంత పటుత్వం ఉండదన్నమాట. వాళ్ళ ఆలోచనలో అంత హీనమైన వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనం ఆలోచించేది అసలు ఈ సృష్టి ఏమిటి, ఎలా జరిగింది, దేవుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాము మనం, ఎలా సృష్టి జరుగుతున్నది, ఎక్కడికి వెళుతున్నాం, ఇవన్నీ తెలుసుకునేది ఎక్కడి నుంచి వస్తుంది మన జ్ఞానం? శాస్త్రం చదివితేనే వస్తుంది. కనుక వీళ్ళు మహాజ్ఞానాః. కానీ వీళ్ళని ఎవరన్నా అర్థం చేసుకోగలరా? చేసుకుంటే గుంపు గుంపుగా రావాలి కదా, చేసుకోకబట్టే కదా రావడం లేదు. చదివేవాడు ఎవరన్నా ఉంటే వాడని పాపం వీడికి ఏం పని లేదు, క్లాసుకు పోతాడు అంటాడు. చూసారా, అర్థం చేసుకోలేరు. మీరు ఇక్కడ వచ్చి ఏం అర్థం చేసుకుంటున్నారో మీ ఇంట్లో వాళ్ళకి చెప్పగలరా మీరు అర్థమయ్యేటట్లు? నేనే 15 సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే మీరేం చెప్పగలరు ఇంట్లో వాళ్ళకి? ఇంత సిస్టమేటిక్గా చెప్తుంటేనే స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటే మీరు వెళ్ళి ఒక మాట చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా? నా గాహతే అన్నారు. చూసారా, అందుకనే జ్ఞాని ఏం తెలియనట్లుగా ఉంటాడు. అర్థమైందా? నేను జ్ఞానిని, వీళ్ళందరూ తెలుసుకోవాలని కూడా ఆయన అనుకోడు. అర్థమైందా? నేను జ్ఞానిని, నా జ్ఞానం ఉన్నదని వీళ్ళందరికీ తెలియడం లేదే, గుర్తించడం లేదని చెప్పి అట్లా అన్ని కోపమే ఉండదు ఆయనకి. అసలు నేను ఒక జ్ఞానిని అని కూడా ఆయన అనుకోడు. నేను ఆత్మస్వరూపాన్ని, బ్రహ్మస్వరూపాన్ని నేను. ఇంకా నేను జ్ఞానిని ఏమిటి? అసలు జ్ఞానం అనేది కూడా వ్యవహారానికి సంబంధించినదే. నాకు జ్ఞానం ఉన్నది, ఇవన్నీ కూడా మనసు బుద్ధికి సంబంధించినవే కదా. కనుక ఆత్మ అనే దాంట్లో అది అద్వయం, రెండవది లేదు అస్సలు. అర్థమైందా? తర్వాత కారిక చదువుతాం. అజేష్వజమ సంక్రాంతం ధర్మేషు జ్ఞానమిష్యతే
యతో న క్రమతే జ్ఞానం అసంగం తేన కీర్తితం. తత్ న గాహతే అన్నారు. తత్ అంటే ఏమిటి? ఆ పరమార్థ తత్వాన్ని ఈ లౌకిక బుద్ధి కలిగిన వాళ్ళు లోకః తచ్చ లోకః న గాహతే తేహి లోకే మహాజ్ఞానాః అన్నాడు. ఈ లోకంలో వాళ్లే మహాజ్ఞానులు అని చెప్పిన తర్వాత ఈ లోకంలోనే లౌకిక బుద్ధి భౌతికంగానే ఆలోచించే వాళ్ళకి ఈ పరమార్థతత్వం తెలియదు. పరమార్థతత్వాన్ని తెలుసుకున్న జ్ఞాని గురించి తెలియదు వాళ్ళకి. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఈ 96వ కారికలో అదే ఆత్మజ్ఞాని యొక్క మహత్వాన్ని గురించి చెప్తున్నారు. అజేషు అజం అసంక్రాంతం జ్ఞానం అంటే, జ్ఞానం అంటే ఇక్కడ చైతన్యం బ్రహ్మ. ఈ చైతన్యం బ్రహ్మ ఏ చైతన్యం? అజేషు ధర్మేషు, ఈ యొక్క జన్మ లేనటువంటి జీవులు అని అర్థం. అజేషు అంటే అనుత్పన్నేషు, జన్మించినటువంటి. ఇవన్నీ కూడా అసంక్రాంతం, ఇవన్నీ కూడా సంబంధం లేదు, ఈ శరీరంతో వాటికి సంబంధం లేదు. జీవుడు లోపల ఉన్నా కూడా శరీరంలో ఈ శరీరంతో సంబంధం లేదు. కొబ్బరికాయలో కొబ్బరి బాగా ఎండిపోతే ఆ కొబ్బరి పెంకుతో దానికి ఏమిటండి సంబంధం? కానీ మొదట సంబంధం ఉంటుంది. అజ్ఞానంలో ఉన్నంతసేపు మనకు కూడా దీంతో సంబంధం ఉన్నట్లుగా, జ్ఞానం వచ్చిన తర్వాత కురిడిలాగనమాట. అమ్మ సంబంధం లేకుండా పోతుందా అన్నాడు. ఉంటావు అందులోనే, కానీ నిన్నది బాధించదు. తర్వాత చూస్తాం పూర్తి అర్థం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.